హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. హవ్ యూ అండి? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? సో ఈరోజు మీకు రీడింగ్లో మీ పార్ట్నర్ అంటే ఐదర్ మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ వైఫ్ ఆర్ హస్బెండ్, మేల్ ఆర్ ఫీమేల్ లవర్స్ ఎవరైనా సరే. సో మీ పార్ట్నర్, మీ వ్యక్తి ఎవరైనా సరేనండి, వాళ్ళు మీకు సంబంధించిన విషయాలు మీ వాళ్ళ ఫ్రెండ్స్తో ఏం షేర్ చేస్తున్నారు, అసలు మీ గురించి వాళ్ళు ఎలాంటి డిస్కషన్స్ చేస్తున్నారు అంటే కొద్దిమందికి తెలుసు, కొద్దిమందికి తెలీదు. తెలుసు అని అంటే అండి, మన ముందర ఫ్రెండ్షిప్, కొలీగ్స్, ఫ్రెండ్స్ మధ్యలలో ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటాం. కాకపోతే సీక్రెట్గా మీకు తెలియకుండా ఇంకా ఏమేం వాళ్ళు మీకు సంబంధించిన విషయాలు షేర్ చేస్తున్నారు, దానికి సంబంధించి మనము ఈ రీడింగ్లో ఒకసారి చూద్దామండి. ఇది కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో ఇందులో మీకు మేజర్గా 70 to 80% రెజినేట్ అవుతుంది. సో ఈ రీడింగ్ అనేది మీదా కాదా అని చెప్పడానికి ఫస్ట్ మీ పార్ట్నర్కి మీకు పాస్ట్ అండ్ ప్రజెంట్ రిలేషన్షిప్ ఎట్లా ఉంది అనేది చెప్తాను యూనివర్స్ ద్వారా కార్డ్స్ తీసి. అయితే మీకు యూనివర్స్ ద్వారా పాస్ట్ అండ్ ప్రజెంట్ మీకు కనెక్ట్ అయిందనుకోండి, అంటే రెజినేట్ అయ్యిందనుకోండి, అప్పుడు మీకు మీ పార్ట్నర్ ఈ క్వశ్చన్ అండి, లైక్ పార్ట్నర్ ఏం షేర్ చేస్తున్నారు, ఓన్లీ మాటల్లో వరకే షేర్ చేస్తున్నారా, మీకు సంబంధించిన పిక్చర్స్ కూడా ఏమైనా షేర్ చేస్తున్నారా ఏంటి అనేది ఈ రీడింగ్లో చూద్దాం. ఇన్ కేస్ పిక్చర్స్ కనుక షేర్ చేస్తుంటే ఎలాంటి పిక్చర్స్ షేర్ చేస్తున్నారు, అంటే ఓన్లీ ఫ్రెండ్లీగా ఉండే పిక్చర్సా, లేకపోతే మీతో ఇంటిమసీ పిక్చర్సా, మీరు మీ పార్ట్నర్ ఇంటిమసీలో ఉన్న పిక్చర్సా, అసలు ఏం షేర్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో అనేది ది రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. సో దానికంటే బిఫోర్ అండి, మీకు నేను రీడింగ్ ఇచ్చేదానికి కంటే బిఫోర్ పాస్ట్ అండ్ ప్రజెంట్ అసలు మీ రిలేషన్షిప్ అనేది ఎలా ఉంది. ఇది మా భార్యాభర్తల బంధమైన అనుకోవచ్చు, లేదనంటే ఫ్రెండ్, లవర్స్ కానీ ఎనీ అదర్ రిలేషన్షిప్ అండి, లైక్ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే, మీ పార్ట్నర్ అసలు మీ గురించి పాస్ట్ అండ్ ప్రజెంట్ మీకు మీ పార్ట్నర్కి ఎలాంటి బంధం అనేది ఉందనేది చూద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్ అండ్ వాళ్ళ పార్ట్నర్ యొక్క పాస్ట్ అండ్ ప్రజెంట్ వాళ్ళిద్దరి రిలేషన్షిప్ ఎలా ఉంది, సో ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంది వీళ్ళిద్దరి మధ్యలో, అండ్ వీళ్ళిద్దరి బంధం ఎలా ఉంది, నాకు క్లియర్గా క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో వ్యూవర్స్, మీకు మీ పార్ట్నర్కి పాస్ట్ అండ్ ప్రజెంట్ రిలేషన్షిప్ ఎలా ఉందనేది చూద్దాం. ఇది ఎందుకు ఇస్తున్నానంటే, ఇది మీకు కనుక రెజినేట్ అవుతే నేను చెప్పే రీడింగ్ ఏదైతే ఉందో, మీకు తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సంబంధించినవని మీరు రెజినేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫైనల్గా నేను షఫిల్ చేస్తున్నానండి. వ్యూవర్స్, మీ ఎనర్జీస్ కనెక్ట్ చేస్తున్నాను, మీ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేస్తున్నాను. పాస్ట్ అండ్ ప్రజెంట్ మీ ఇద్దరు బంధం ఎలా ఉంది చూద్దాం. సో ఇది ద అన్నోన్ కార్డ్ అండి. సో నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేజర్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఈ కార్డ్ వచ్చింది, ద అన్నోన్ కార్డ్ వచ్చింది. సో మీ రిలేషన్షిప్ ఎట్లా ఉంది, పాస్ట్ అండ్ ప్రజెంట్ అనేది చూద్దామండి. సో ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ అండి. మీకు 6 ఆఫ్ వ్యాండ్స్, 3 ఆఫ్ వ్యాండ్స్. ఇది మీ పాస్ట్ అండ్ ప్రజెంట్ రిలేషన్షిప్. 6 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ కొంచెం మ్యారీడ్ కపుల్స్ కూడా ఉన్నారండి ఈ ఎనర్జీస్లో. అండ్ అలాగే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్, సో అన్మ్యారీడ్ లవర్స్ కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, 8 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. మీకు అన్నీ కూడా కార్డ్స్, ఒక 6 కార్డ్స్ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 ఆఫ్ వ్యాండ్స్. సో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఇందులో కనిపిస్తారు. ది అన్నోన్ కార్డ్ అసలు ఇది ఎందుకు వచ్చింది అనేది నేను మీకు ఈ 6 కార్డ్స్ రీడింగ్ ఇచ్చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే పాస్ట్ అండ్ ప్రజెంట్ రిలేషన్షిప్ అండి. ఇది 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటూ ఇద్దరు ఒక లవర్స్ కూడా ఉన్నారండి. మీరు కానీ మీ పార్ట్నర్ ఇద్దరు కూడా అంటే మీ ఇద్దరి బంధం అనేది చాలా బ్రైట్గా ఉంది, హ్యాపీగా ఉంది. ఇమోషన్స్ షేర్ చేసుకుంటున్నారు, ఒకరికొకరు మీ ఇమోషన్స్ షేర్ చేసుకుంటున్నారు. మీ పార్ట్నర్తో మీకు సంబంధించిన అన్ని విషయాలు మీ పార్ట్నర్తో షేర్ చేసుకోవడము, మీ పార్ట్నర్ కూడా మీకు సంబంధించినవి షేర్ చేసుకోవడము, ఇలాంటివి ఉన్నాయండి. అండ్ హ్యాపీగా ఉంది. మీ మీ ఏమంటారు అంటే మీ బాండింగ్ అనేది కానివ్వండి, మీ కేరింగ్, ఒకరికొకరు ఇష్టపడటం కానివ్వండి, ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటున్నారండి. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇట్ ఈస్ షోయింగ్ 4 ఆఫ్ వ్యాండ్స్, అంటే మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కపుల్స్. ఓకే,
మా ఎవరైనా పర్వాలేదండి. లైక్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. అంటే ఇప్పుడు వాచ్ చేసేవాళ్ళు మీరు మేల్‌గా అయితే ఫీమేల్ మీ పార్ట్నర్. ఓకే. ఫీమేల్ వాచ్ చేస్తుంటే మేల్ మీ పార్ట్నర్. సో, ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు గూడా ఉన్నారండి ఇక్కడ. 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. మ్యారీడ్ కపుల్స్ కూడా ఉన్నారు. ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ వచ్చేసి మనకి 6 ఆఫ్ పెంటికల్స్ ఉంది. సో, మ్యారీడ్ కపుల్ కూడా ఉన్నారు ఇక్కడ. సో, మ్యారేజ్ అయిన తర్వాత సో, చాలా అంటే మీది మీ పార్ట్నర్‌ది చాలా మంచి హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. సో, హ్యాపీ రిలేషన్‌షిప్‌లో అంటే పాస్ట్‌లో ఉండొచ్చండి. ప్రెజెంట్ ఉందా లేదా అనేది మనం రీడింగ్‌లో చూడొచ్చు. సో, ఇదైతే మీకు పాస్ట్‌లో మీది మీ పార్ట్నర్‌ది ఒక మంచి 6 ఆఫ్ పెంటికల్స్ అంటే అన్ని రకాలుగా ప్రతీది కూడా మీరు షేర్ చేసుకోవడము, మీ హస్బెండ్‌తో మీరు చేసుకోవడము, మీరు షేర్ చేసుకోవడం, మీ హస్బెండ్‌కి మీ హస్బెండ్ మీతో షేర్ చేసుకోవడం అన్ని విషయాలండి. సో, కష్టాలు, సుఖాలు అని అంటాం కదా! ప్రతీది కూడా షేర్ చేసుకోవడం, హ్యాపీగా మీరు ట్రిప్స్ వేయడం గానివ్వండి, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళడం గానివ్వండి, అన్యోన్యంగా ఉండడం అని అంటాం కదండీ! సో, అలాగా మీ పాస్ట్‌లో మీ పార్ట్నర్‌తో మీకు మంచి రిలేషన్‌షిప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఇక్కడ సెపరేషన్‌లో కొద్దిమంది ఉన్నారండి. సో, మోస్ట్‌లీ ఇక్కడేంటంటే ఎవరికి వారు అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కో సైడ్ ఉంటే ఒకరు ఒక దగ్గర ఉంటే ఇంకొకరు ఇంకో దగ్గర ఉండడము. ఇప్పుడు కొద్దిమంది సెపరేషన్‌లో కూడా కనిపిస్తున్నారండి. ఇది పాస్ట్ అండ్ ప్రెజెంట్ అనమాట. సో, 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే సో, మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేయడం జరుగుతుందండి. పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించడం జరుగుతుంది. అండ్ అలాగే మీ పార్ట్నర్ వస్తారా లేదా అని వెయిటింగ్ ఎనర్జీస్‌లో కూడా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అండి చాలా ఎమోషనల్‌గా అంటే ఎమోషనల్‌గా చాలా 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 షేర్ చేసుకున్నారండి ఒకరికొకరు. అన్ని విషయాలు షేర్ చేసుకోవడము. చాలా ఎమోషనల్‌గా మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారు మీ పార్ట్నర్‌తో. అండ్ ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్. సో, ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ అంటే మీరు హ్మ్, ఇక్కడ మీ పార్ట్నర్‌తో మీరు బాండ్ ఇక్కడ డామినేషన్ కనిపిస్తుందండి ఇక్కడ. డామినేషన్ అంటే మీ పార్ట్నర్‌కి మీకు మేబీ సెపరేషన్ అయ్యి ఉంటుందండి. లేదంటే ప్రెజెంట్ మీకు మీ పార్ట్నర్‌కి సమ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ నడుస్తున్నాయండి. అండ్ ఇక్కడ డామినేషన్ అనేది ఒకరికి పైన ఒకరికి కనిపిస్తుందండి ఎక్కువగా. అంటే నువ్వంటే ఎక్కువ, నేనంటే ఎక్కువ అన్నట్టుగా సమ్ డామినేషన్. ఓకే. ఒకరి మీద ఒకరికి అధికారం ఇక్కడ ఎట్లా అంటే మిస్‌అండర్‌స్టాండింగ్ ఎక్కువగా డామినేషన్ అండి. సింపుల్‌గా చెప్పాలంటే డామినేషన్ కనిపిస్తుంది. అండ్ వేరే పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా కనిపిస్తుంది మీ రిలేషన్‌షిప్‌లో. ప్రెజెంట్ అండి. ప్రెజెంట్ మీ ఇద్దరి బంధంలో సమ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ నడుస్తున్నాయి. ఇక్కడైతే ఎమోషనల్‌గా అయితే చాలా మీరు నైట్స్ షేర్ చేసుకోవడము ఇవన్నీ కూడా నడుస్తుంది. రొమాంటిక్ సిట్యుయేషన్ షేర్ చేసుకోవడం గానివ్వండి, లేకపోతే ఒకరికి సంబంధించిన ఒకరిది పాస్ట్ లైఫ్ గురించి మాట్లాడుకోవడం గానివ్వండి, ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం. ఇదంతా కొంచెం మంచి ఎమోషనల్ బాండింగ్‌లో అయితే పాస్ట్‌లో ఉండేనండి. ఓకే. సో, వెయిటింగ్ ఎనర్జీస్ చాలా కనిపిస్తున్నాయండి. అన్‌మ్యారీడ్ కపుల్స్ వెయిటింగ్ ఎనర్జీస్ అయితే చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీకు ద అన్నోన్ కార్డ్ వచ్చిందండి. నాకు తెలిసి ఇక్కడ లైఫ్ అండి ఇక్కడ మీ సంథింగ్ ఏదో సమ్ సీక్రెట్స్ అండి ఇది. నథింగ్ బట్ ఇట్స్ అ సీక్రెట్స్. సో, మీ సీక్రెట్స్ అన్నీ ఒకరి చేతిలో ఉన్నాయండి. ఖచ్చితంగా మీకు సంబంధించిన సీక్రెట్స్. మేబీ పిక్చర్స్ అయి ఉండొచ్చు మీకు సంబంధించిన ఎనీ న్యూస్ అండి. ఎనీథింగ్. సో, సంబడీ ఈజ్ షేరింగ్ విత్ సమ్‌వన్. ఓకే. సమ్‌వన్ ఈజ్ షేరింగ్ విత్ సమ్‌వన్. సో, అందుకని ఇక్కడ అన్నోన్ కార్డ్ వచ్చిందండి. సో, ఎవరో అన్నోన్ పర్సన్‌తో అంటే మీకు సంబంధం లేని పర్సన్‌తో లేదనంటే మీకు తెలిసి కూడా మీకు అంత ఎక్కువగా ఆహ్, ఈ కాంటాక్ట్‌లో లేని పర్సన్‌తో లేదనంటే మీతో హ్మ్, మామ్ బాగా ఉన్నట్టుగా ఉండి వెనకాల మాత్రం మీ పార్ట్నర్ వీళ్ళు ఒకటై మీ గురించి డిస్కస్ చేయడం. సంథింగ్ ఏదో ఫిషీ అండి. సమ్ ఫిషీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ బిహైండ్ యూ. ఓకే. మీ వెనకాల చాలా ఫిషీ థింగ్స్ నడుస్తున్నాయి. సీక్రెట్ థింగ్స్ ఏవో నడుస్తున్నాయి. అది మీకు తెలియట్లేదు. దట్ వాట్ యూ నీడ్ టు ఫైండ్ ఔట్. సో, ఇప్పుడు ఇక్కడ చాలామంది మీ ముందర మేబీ మీ పార్ట్నర్‌కి మీకు ఆహ్, చాలా వరకు సెపరేషన్‌లో కనిపిస్తున్నారు. ఇవన్నీ అనంటే మీ పార్ట్నర్ మీకు సెపరేషన్ అయిన తర్వాత మీ గురించి ఫ్రెండ్స్‌తో ఏం డిస్కస్ చేస్తున్నారు? అది కదా మన టాపిక్. సో, అసలు మీ గురించి మీ పార్ట్నర్ ఫ్రెండ్స్‌తో ఎలాంటి డిస్కషన్ చేస్తున్నారు? ఇక నాకు తెలిసి అందరూ కూడా చాలామంది సెపరేషన్‌లో ఉన్నారండి. సో, అందుకనే మనకి కార్డ్స్ అన్నీ కూడా మ్యారీడ్, అన్‌మ్యారీడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు,
వీళ్ళందరివి కూడా మనకి కార్డ్స్ సపరేషన్ ఎక్కువ కనిపిస్తున్నాయి. పాస్ట్లో మీరు బాగానే ఉందండి, మంచి షేరింగ్, ఇమోషన్ షేరింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా నడిచాయి. బట్ ప్రజెంట్ మాత్రం మోస్ట్లీ సపరేషన్ వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. సో అసలు ఈ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం షేర్ చేస్తున్నారు, ఈ వ్యూవర్స్ గురించి వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారు అంటే, వీళ్ళు ఇష్టపడిన పర్సన్, వీళ్ళు ఎంతో ఇష్టపడి, ఎంతో నమ్మకంతో, ఎంతో ఇష్టంతో వీళ్ళకి కనెక్ట్ అయ్యి, వీళ్ళకి సంబంధించిన అన్ని సీక్రెట్స్ కూడా మరి వీళ్ళకి రివీల్ చేసేసారు, వాళ్ళ పార్ట్నర్కి రివీల్ చేశారు. సో చాలా నమ్మకంతో వీళ్ళ ఫొటోస్ కానివ్వండి, లేకపోతే వీళ్ళ మాటలు, వీళ్ళ మెసేజెస్, వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్, బాధలు, హ్యాపీనెస్, సాడ్నెస్, ప్రతిదీ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సో మరి ఈ షేర్ చేసుకున్న విషయాలన్నీ కూడా వీళ్ళు ఫ్రెండ్స్తో అసలు ఎలా డిస్కస్ చేస్తున్నారు, పాజిటివ్గా డిస్కస్ చేస్తున్నారా, నెగిటివ్గా డిస్కస్ చేసుకుంటున్నారా, ప్లీజ్ కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. సో మీ పార్ట్నర్ అసలు వాళ్ళ ఫ్రెండ్స్తో మీకు సంబంధించిన విషయాలు, ఏ విషయాలు షేర్ చేస్తున్నారో చూద్దామండి. సో నేను 1 by 1 కార్డ్ తీస్తానండి. ఫస్ట్ నేను కార్డ్ షఫిల్ చేసేసాను కదా, సో ముందు నేను ఒక 6 కార్డ్స్ తీస్తాను. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ ఫ్రెండ్స్తో వీళ్ళ గురించి ఏం చెప్తున్నారు. సో కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ వాళ్ళ ఫ్రెండ్స్తో వీళ్ళకి సంబంధించిన ఎలాంటి విషయాలు షేర్ చేస్తున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ ఆన్ సెట్ ఆఫ్ వెల్కమ్ లవ్. ఓకే, ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ అండి, చెప్తాను. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ రిలేషన్షిప్. సో ఇక్కడ ఎస్ ఆఫ్ వ్యాండ్స్ అండి, స్పాంటనస్ అండ్ ఇంటెన్సివ్ లవ్. సో ఇక్కడైతే మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్రెండ్స్తో మీ గురించి చాలా పాజిటివ్గానే డిస్కస్ చేస్తున్నారండి. మీ లవ్ గురించి, మీరు ఎంత హ్యాపీగా అంటే మీ పార్ట్నర్, సో మీ పార్ట్నర్ మీతో ఉంటే ఎంత హ్యాపీగా ఉన్నారు, మీతో ఏమేమి విషయాలు షేర్ చేసుకున్నారు, మీరు వాళ్ళతో ఏమేమి విషయాలు షేర్ చేసుకున్నారు, మీరు ఎలా స్పెండ్ చేశారు టైమ్, ఎక్కడెక్కడ వెళ్ళారు, ఏ హోటల్కి వెళ్ళారు, ఏ రెస్టారెంట్కి వెళ్ళారు, ఏ పిక్చర్స్కి వెళ్ళారు, అంత పాజిటివ్గానే చెప్తున్నారండి మీ గురించి. మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్రెండ్స్తో పాజిటివ్గానే చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు. ఇక్కడ ద స్టార్ కార్డ్ వచ్చిందండి. సో మీ గురించి వాళ్ళు మీరు ఒక స్టార్ అని చెప్తున్నారండి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. మీరు ఒక స్టార్ అని, మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్, మంచి డెడికేటెడ్ పర్సన్ అండ్ మంచి పర్సన్ అని, మీరు వీళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారని మీ పార్ట్నర్ని. అండ్ అలాగే మీరు ఉంటే వాళ్ళకి ఒక స్వర్గం లాగా, అంటే మీతో ఉంటే వాళ్ళకు అన్నీ ఉన్నట్టుగానే వీళ్ళు ఫీల్ అవ్వడం, చాలా పాజిటివ్గా వీళ్ళు ఫీల్ అవ్వడం అయితే జరుగుతుందండి. మిమ్మల్ని వదులుకోవడం వీళ్ళకి ఇష్టం లేదని, మీరు లైఫ్ టైం మీతో ఉంటే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుందని చెప్పేసి మీ పార్ట్నర్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు వీళ్ళ లైఫ్లోకి రావడం వల్ల ఒక లక్కీ చార్మ్ అని, మీరు ఒక లక్కీ చార్మ్ అని చెప్తున్నారు. అండ్ అలాగే మీరు జాబ్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానీ మీరు ఒక స్టార్ అని చెప్పేసి చాలా మంచి హై పొజిషన్లో కూడా కొద్దిమంది ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొద్దిమంది అయితే సపరేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి, ఉన్నా కూడా సరే మీ గురించి పాజిటివ్గానే చెప్తున్నారు. అండ్ ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ అండి. సో బ్లిస్ఫుల్ అండ్ యాక్సెప్టబుల్ లవ్. ఇక్కడ ఏంటంటే కొద్దిమంది పర్సన్స్ ఇంకా మీ గురించి ఇంకెక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నారండి. అంటే వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఫిజికల్గా, అంటే వాళ్ళకి తెలిసిన విషయాలు, అంటే అవుటర్ వరల్డ్లో మీ గురించి, మీరు ఒక హోదాలో ఉండడం కానివ్వండి, మీరు ఒక మంచి జాబ్ చేయడము, మీరు ఒక మంచి బిజినెస్ చేయడం కానివ్వండి, లేదంటే మీతో వాళ్ళు టైం స్పెండ్ చేసినప్పుడు మీరేంటి అనేది మీ పర్సనాలిటీ గురించి తెలుసుకోవడం కానీ, ఇవన్నీ వీళ్ళకి విషయాలు తెలుస్తున్నాయి. నెక్స్ట్ వీళ్ళు మీ గురించి తెలుసుకున్న తర్వాత కొద్దిమంది అన్మ్యారీడ్ వాళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నా కూడా ఇంకా మీ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా ఇంటర్నల్గా ఇంకా మిమ్మల్ని అబ్జర్వ్ చేయాలని, మిమ్మల్ని కంప్లీట్గా మీ గురించి తెలుసుకున్న తర్వాతనే ఈ మ్యారేజ్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారండి, అన్మ్యారీడ్ వాళ్ళైతే. ఓకే, సో ఇంకా ఇక్కడ అండి ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఏంటంటే గ్రౌండెడ్ అండ్ సెక్యూర్డ్ లవ్. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఏం ఫీల్ అవుతున్నారంటే, మీరు ఉంటే వాళ్ళ లైఫ్ చాలా సెక్యూర్డ్గా ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని అంటే బాగా నమ్ముతున్నారండి, మిమ్మల్ని చాలా నమ్మకంతో, మీ పైన చాలా నమ్మకం ఉందని చెప్పేసి, మీరు ఏం తప్పు చేయరని చెప్పేసి, లేకపోతే మీరు ఇంకొక పర్సన్తో రిలేషన్షిప్లో ఉండే టైప్ ఆఫ్ పర్సన్ కాదని చెప్పేసి, మీరు చాలా జెన్యూన్ లాయల్ పర్సన్ అని చెప్పేసి, అండ్ అలాగే చాలా కేరింగ్ పర్సన్ అండ్ స్టైలిష్, అంటే మీరు మీ లుక్స్ పరంగా కూడా
చూడ్డానికి బాగుండడం, చాలా కాన్ఫిడెంట్‌గా ఉండడము. అండ్ ఈ మీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా వీళ్ళకి నచ్చొచ్చండి. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. మీ స్టైల్, మీరు హ్యాండ్సమ్‌గా ఉండడం, మీరు బ్యూటిఫుల్‌గా ఉండడం, మీరు ప్రతీది కూడా మెయింటైన్ చేయడం గానీ, వీళ్ళకి ఫిజికల్ అపియరెన్స్ అనొచ్చండి ఇది. సో, మీ ఫిజికల్ అపియరెన్స్ కూడా వీళ్ళకి బాగా నచ్చిందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్‌తో వీళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది. హ్మ్. ఇక్కడండి నైట్ ఆఫ్ వ్యాడ్స్ వచ్చింది. ఫ్లర్టీ అండ్ ఓపెన్ మైండెడ్ లవ్. సో, ఇక్కడ మీ పార్ట్నర్ అదే చెప్పాను కదా! ఇంకా మీ గురించి ఇంకెక్కువ తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ మీరు ఇంకా కొంచెం అంతగా ఓపెన్ అప్ అవ్వట్లేదని చెప్పేసి, ఇంకా మీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకోవడం అయితే జరుగుతుంది. అండ్ వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకేం చెప్తున్నారంటే అండి ఇక్కడ ఫ్లర్టీ అంటే మిమ్మల్ని వీళ్ళు ఎట్లా ఫ్లర్ట్ చేస్తున్నారు, మీరు ఫ్లర్టీ నేచర్ ఉన్న పర్సన్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మీరు ఫ్లర్టీ నేచర్ ఉన్న పర్సన్ అని చెప్పేసి మీ పార్ట్నర్ చెప్తున్నారండి. చాలా బ్రైట్‌గా వాళ్ళు ఆహ్, బ్రైట్‌గా ఉంటుంది వీళ్ళ ఫ్యూచర్ మీతో ఉంటే అని చెప్పి అనుకుంటున్నారండి మీ పార్ట్నర్. ఓకే. చాలా ఇష్టపడుతున్నారండి. మిమ్మల్ని మాత్రం వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు. మీతో ఉంటే లైఫ్ చాలా జర్నీ బావుంటుందని చెప్పేసి. ఆహ్, యూ ఆర్ అట్రాక్టింగ్ దెమ్ వెరీ వెల్ అండి. చాలా అట్రాక్ట్ చేస్తున్నారు మీరు మీ పార్ట్నర్‌ని. అండ్ ఇక్కడ అండి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. సో, ఇక్కడ డెడికేటెడ్ అండ్ కల్టివేటెడ్ లవ్. సో, డెడికేటెడ్ అండ్ కల్టివేటెడ్. చూడండి ఇక్కడ కొద్దిమంది మేబీ సెపరేషన్‌లో ఉండుంటారండి. కొద్దిమంది మేబీ డ్యూ టు సమ్ ఈగో ఇష్యూసే కానివ్వండి, ఆర్గ్యుమెంట్స్ జరిగి కానివ్వండి, లేదనంటే మేబీ సమ్ ఈ థర్డ్ పార్టీ వల్ల గానివ్వండి, ఎవరి వల్ల మీరు సెపరేషన్‌లో ఉన్నా కూడా, మీరు ఒక ఆణిముత్యం అని చెప్పేసి అయితే మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి. అంటే మీరు చాలా జెన్యూన్ పర్సన్, మీరు చాలా లాయల్ పర్సన్. అండ్ మీరు మీ పార్ట్నర్‌తో పాస్ట్‌లో కలిసున్నప్పుడు మీరు ఎలా ఎలా టైమ్ స్పెండ్ చేశారో కూడా అలాంటి విషయాలు కూడా ఇక్కడ షేర్ చేసుకుంటున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా మీ గురించి నెగెటివ్‌గా చెప్పడం అయితే కనిపించట్లేదండి మీ పార్ట్నర్. కంప్లీట్‌లీ మీరు ఒక జెన్యూన్ లాయల్ పర్సన్ అని చెప్పేసి మీరు ఎట్లా కేర్ చేసేవాళ్ళు వీళ్ళని కలిసున్నప్పుడు, వీళ్ళు ఏమేమి మిస్ అవుతున్నారో అవన్నీ కూడా వీళ్ళ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ డెడికేటెడ్ అండ్ కల్టివేటెడ్ లవ్. చూడండి అదే మీరు కలిసున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో, మీరు ఏమేమి విషయాలు షేర్ చేసుకునేవాళ్ళు, ఎంత మీరు సపోర్టివ్‌గా ఉండేవాళ్ళు మీ పార్ట్నర్‌కి. ఫైనాన్షియల్‌గా కావచ్చు, మోరల్ సపోర్టే కావచ్చు, లేకపోతే ఎమోషనల్ సపోర్టే కావచ్చు. ఏ విధంగా చూసుకున్నా కూడా మీరు చాలా డెడికేటెడ్‌గా ఉండేవాళ్ళని వీళ్ళ విషయంలో. ఈ విషయాలన్నీ కూడా వీళ్ళ ఫ్రెండ్స్‌తో వీళ్ళు షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని అయితే చాలా చాలా ఇష్టపడుతున్నారు మీ పార్ట్నర్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఏస్ ఆఫ్ కప్స్ ఆన్ సెట్ ఆఫ్ వెల్కమ్ ద లవ్. సో, ఇక్కడ ఎప్పుడైనా సరేనండి, ఎప్పుడు మిమ్మల్ని కలిసినా కూడా వాళ్ళ ఒక లవ్ ఫీలింగ్, వాళ్ళ ఏమంటారు, ఒక చిరునవ్వు, ఒక చూడగానే ఎవరైనా మనం ఇష్టమైన పర్సన్‌ని చూడగానే ఆ కళ్ళల్లో ఒక ప్రేమ అనేది కనిపిస్తుంది కదా! సో, అలాంటి ఆ బ్రైట్‌నెస్ అనేది మిమ్మల్ని చూడగానే మీ పార్ట్నర్‌కి కలుగుతుంది. ఇలాంటి విషయాలు మీ పార్ట్నర్ వేరే మా వే మీ వీళ్ళ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం జరుగుతుందండి. సో, మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా మీతో స్పెండ్ చేసిన టైం, మీరు ఏదైనా లాంగ్ ట్రిప్స్‌కెళ్ళినప్పుడు మీరు మీ పార్ట్నర్‌ని మీరు ఎలా ఎలా ఫ్లర్ట్ చేయడం ఎలా చేసేవాళ్ళు, లేకపోతే మీరు ఎంత హ్యాపీగా వీళ్ళని ఉంచేవాళ్ళు, ప్రతీది అండి ఎవ్రీథింగ్ మీరు రిమెంబర్ చేసుకోండి. మీ మైండ్‌లో మెమరైజ్ చేసుకోండి. మీరు మీ పార్ట్నర్ ఎలా ఉండేవాళ్ళనేది, ఎంత ఎమోషనల్ బాండింగ్, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు, ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేవాళ్ళు. మీ రిలేషన్‌షిప్‌లో, మీ మాటలలో ఎంత ట్రాన్స్‌పరెన్సీ ఉంది. ప్రతీది గూడా వీళ్ళ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్. ఓకే. ఇది కొద్దిమంది సెపరేషన్‌లో ఉన్న వాళ్ళైనా సరేనండి, వాళ్ళు మీ గురించి ఎక్కడ గూడా నెగెటివ్‌గా అయితే చెప్పట్లేదు. కంప్లీట్‌లీ మీరొక క్వీన్, కింగ్, ఆహ్, మీరు కంప్లీట్‌లీ ఒక జెన్యూన్ లాయల్ పర్సన్ అని మాత్రమే చెప్తున్నారండి. ఎక్కడ గూడా నెగెటివ్‌గా మాత్రం మీ గురించి చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి సంబంధించిన కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఏవేవైతే జరిగాయో, వాటి గురించి కూడా షేర్ చేసుకోవడం జరుగుతుందండి ఇక్కడ. అంటే మీకు సెపరేషన్ అవ్వడానికి కానివ్వండి, మీకు మీ పార్ట్నర్‌కి గొడవలు జరగడానికి కానివ్వండి, ఆర్గ్యుమెంట్స్ ఏవేవైతే జరిగాయి, హ్మ్, ఏ విషయాల వల్ల మీరు హర్ట్ అయ్యారు, లేకపోతే మీ పార్ట్నర్ హర్ట్ అయ్యారు, మీరు ఏ విషయం గురించి ఎక్కువగా మీరు ప్రొలాంగ్ చేసేసి మీరు దాన్నే పట్టుకొని, అది మీరు గాని, మీ పార్ట్నర్ గానివ్వండి. సో, ఆ విషయాలన్నీ గూడా వీళ్ళు మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటున్నారండి. ఓకే. నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు గూడా ఉన్నారిక్కడ. ఎఫిషియంట్ అండ్ రెస్టిట్ ఏమంటారు ఇది? రెక్టి రియలిస్టిక్, సారీ అండి. రియలిస్టిక్ లవ్. ఎఫిషియంట్ అండ్ రియలిస్టిక్ లవ్. సో, నైట్ ఆఫ్ పెంటికల్స్. సో, నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే కంప్లీట్‌గా మీ గురించి ఆలోచిస్తానని, మీరు కంప్లీట్‌గా
ఈ పర్సన్ అంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా 24/7 మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తారని, మీతో గడిపిన ఆ పాజిటివ్ మూమెంట్స్ గురించి గుర్తు చేసుకుంటూ గడుపుతున్నారని చెప్పేసి కూడా ఫ్రెండ్స్తో వీళ్ళు షేర్ చేసుకుంటున్నారు. అంటే మీ మీద ఎలాంటి ఆ, ఏమంటారండి, మీ మీద ఎలాంటి ద్వేషం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ద మూన్ కార్డ్ అండి, ఇక్కడ హిడెన్ అండ్ అన్సర్టైన్ లవ్. ఇక్కడ ద మూన్ అంటే వీళ్ళు నైట్స్ కూడా మీ పార్ట్నర్ అండి నైట్స్ ఎంత బాధపడుతున్నారు మీ గురించి, మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారు, మీరు లేకపోతే వీళ్ళ జీవితం ఎలా ఉంది, ఒంటరిగా ఉండి వీళ్ళు ఏం మిస్ అవుతున్నారు అనేది కూడా ప్రతిదీ కూడా వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్తో, ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అయితే మీ పార్ట్నర్ అండి మీ గురించి ఎలాంటి నెగిటివ్ థాట్స్ అయితే పెట్టట్లేదు. కంప్లీట్గా మీరు దూరమైనా సరే మీ గురించి అయితే మీ పార్ట్నర్ చాలా లవ్, అంటే ఏదైతే లవ్ ఉందో మీ పార్ట్నర్కి అదే లవ్ ఇప్పటికి కూడా ఉంది అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుందండి. సో ఇక్కడెక్కడ కూడా ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ అయితే మీ పార్ట్నర్ ఇప్పటికి కూడా గుర్తు చేసుకో, ఏదో ఆర్గ్యుమెంట్స్ వాటి గురించి కూడా డిస్కస్ చేస్తున్నారంటే అది తక్కువ మంది, బట్ ఎక్కువ మంది అయితే మీ మీద చాలా ఎఫెక్షన్ అయితే చూపిస్తున్నారు. ద స్ట్రెంగ్త్ అండి, కంట్రోల్డ్ అండ్ డామినేటెడ్ లవ్. సో ఇదేనండి ఇక్కడ మీ పార్ట్నర్ అండి కొద్దిమంది అయితే డామినేటింగ్గా ఉన్నారని చెప్పేసి ఇక్కడ చాలా విషయాలు ఎక్కువగా అయితే ఫీమేల్కి వెళ్తాయండి ఇవి. సో మేల్ పర్సన్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు మేబీ మీ ఫీమేల్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే కొద్దిమంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి ఉంటారండి. మోస్ట్లీ వీళ్ళు డబ్బుల కోసం కానివ్వండి, లేకపోతే వీళ్ళు ఆ, ఏమంటారండి స్వార్థం, సెల్ఫిష్ కోసం, సెల్ఫిష్నెస్ పర్సన్స్. సో ప్రేమ ఎమోషన్స్ ఏమి ఉండవు, జస్ట్ డ్రామా. అంటే ఇవన్నీ షేర్ చేస్తున్నారనమాట వీళ్ళు. డబ్బుల కోసమే నా దగ్గరకు వచ్చారు, నాకు దగ్గర అయ్యారు, లేదనంటే వీళ్ళు ఏదో ఆశించి మీకు దగ్గరయ్యారని చెప్పేసి థర్డ్ పార్టీ ప్రస్తుతం మిమ్మల్ని వదిలేసి వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళిపోయారని చెప్పేసి చాలా క్లియర్గా మీ పార్ట్నర్ చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఒక మంచి పర్సన్ కూడా కాదు, లస్ట్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్న పర్సన్, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో వీళ్ళకి ఈ లస్ట్ ఎనర్జీస్ వల్ల వేరే వాళ్ళకి కనెక్ట్ అయిపోయి వేరే వాళ్ళ లైఫ్లో ఉన్నారని చెప్పి వాళ్ళతో మీకు సంబంధించిన మీకు కాదండి, మీరు కూడా షేర్ చేసుకుంటున్నారు కొద్ది మందితో. సో ఇది మీరు మేబీ షేర్ చేసుకుంటున్నారు వేరే వాళ్ళతో. సో థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి మీరు కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. బట్ యు ఆర్ ద స్టార్ అండి, యు ఆర్ ఆల్వేస్ ద స్టార్. మీరు ఎవరైతే వాచ్ చేస్తున్నారో యు ఆర్ ద స్టార్ అని చెప్పి క్లియర్గా మీ పార్ట్నర్ ఉన్నారు. ఇక్కడ ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, మీ గురించి ఎక్కడ కూడా వీళ్ళు నెగిటివ్గా అయితే చెప్పట్లేదండి. అండ్ ఇంకోటండి, మీరు ఎప్పుడైతే మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అండి, టూ పర్సన్స్ థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే, అయితే ఇక్కడ మీరు చాలా వరకు చాలామంది అండి మనం ఈ వాట్సాప్లో ఇవి వచ్చిన తర్వాత మీకు సంబంధించిన చాలా పిక్చర్స్ కూడా మీరు ఇమేజెస్, ఈ పిక్చర్స్, మెసేజెస్ ఇలాంటివి చాలా ఏవైతే సీక్రెటివ్గా యాజ్ ఏ మేల్ ఫీమేల్ అంటే లవర్స్కి కానివ్వండి, మ్యారీడ్ వాళ్ళైనా సరేనండి, మీ దూరంగా ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఇంటిమసీ పిక్చర్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి మీరు షేర్ చేసుకుని ఉంటారు కదా. సో అది అసలు వీళ్ళు షేర్ చేస్తున్నారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే కొద్దిమంది మన దగ్గర ఇప్పుడు లవర్స్ ఎక్కువగా కమింగ్ టు అన్మ్యారీడ్ వాళ్ళకి ఎక్కువ వర్తిస్తుందండి. వీళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా చాలా నమ్మకంతో చాలా గుడ్డిగా ప్రతిదీ షేర్ చేసేసుకుంటారు. వాట్సాప్లో కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఎందులోనైనా సరే, ఎనీ సోషల్ మీడియాలో మీరు షేర్ చేసుకోవడం జరుగుతుంది మీ పార్ట్నర్తో. ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు సంబంధించిన విషయాలు చాలా ఇంటిమసీ పిక్చర్స్ షేర్ చేసుకోవడం, మెసేజెస్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. బట్ సపరేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక భయం పట్టుకుంటుందండి. లైక్ వీళ్ళు ఏమన్నా ఈ పిక్చర్స్ ఇవన్నీ కూడా వీళ్ళు అంటే వేరే ఫ్రెండ్స్తో ఎవరితో నన్ను షేర్ చేసుకుంటున్నారా, ముందు ఎంతో ఇదిగా ఉన్నవాళ్ళు సడన్గా డిస్కనెక్ట్ అయిపోయారు. మరి ఈ పిక్చర్స్ ఇవన్నీ కూడా వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్తో ఏమన్నా రివీల్ చేస్తున్నారా, నా గురించి ఏమన్నా ఈ వీడియోస్ కానివ్వండి, లేకపోతే సమ్ పిక్చర్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు చూపించేసి నన్ను ఏమైనా అవమానపరుస్తున్నారా, లేకపోతే నన్ను ఏమైనా దిగజారుస్తున్నారా, ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి కదా చాలామందికి. సో మరి ఉండొచ్చండి, ఎందుకంటే మోస్ట్లీ వీళ్ళకి అన్మ్యారీడ్ వాళ్ళకు కూడా వర్తిస్తాయి, మ్యారీడ్ వాళ్ళకు కూడా వర్తిస్తాయి అండి. చెప్పలేము ఇవాళ రేపు ఎవరి బుద్ధి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనం చెప్పలేము, కాబట్టి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలండి ఇది. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. సో వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. సో వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వాళ్ళ పార్ట్నర్ వీళ్ళకి సంబంధించిన ఎనీ
ఇంటిమసీ పిక్చర్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, వీళ్ళు ఏమైనా షేర్ చేస్తున్నారా వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేస్తున్నారా? ప్లీజ్ కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. నేను ఒక 3 కార్డ్స్ తీస్తానండి. సో 3 కార్డ్స్లో కూడా మనము రివీల్ చేయొచ్చు. వాళ్ళు అసలు మీ గురించి రివీల్ చేస్తున్నారా లేదనేది మనం చెప్పొచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తున్నారా లేదా. సో 2 ఆఫ్ పెంటికల్స్ అంటే డెఫినెట్లీ 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఇక్కడ. ఎస్ షేర్ చేస్తున్నారండి, ఖచ్చితంగా షేర్ చేస్తున్నారు. 4 ఆఫ్ కప్స్ డెఫినెట్లీ ఇదండి నైట్. ఓకే, సో మీ పిక్చర్స్ వాళ్ళు షేర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్. మీరు బ్రేకప్ అండి. ఇక్కడ బ్రేకప్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో బ్రేకప్ ఎవరికైతే జరిగిందో పార్ట్నర్తో, ఇక్కడ ఎక్కువ అన్మ్యారీడ్ వాళ్ళేదండి. 2 ఆఫ్ పెంటికల్స్. సో డెఫినెట్గా అండి మీ గురించి వాళ్ళు షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏం షేర్ చేసుకుంటున్నారు, నేను అదే చెప్పాను కదా, ఇంటిమసీ. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీరిద్దరు డేటింగ్లో ఉన్నప్పుడు కానివ్వండి, మీరిద్దరు పర్సనల్గా ఉన్నప్పుడు కానివ్వండి, మీరిద్దరు ఏదైతే టైం స్పెండ్ చేశారో అది మేబీ బ్రేకప్ అయిన వాళ్ళు కానివ్వండి, మేబీ ఇప్పుడున్న వాళ్ళైనా సరేనండి, మేజర్గా ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఆఫ్ కప్స్. మీ పిక్చర్స్ కానివ్వండి, మీరు ఎలా ఉన్నారు ఏంటి, ఇవి షేర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. నైట్ మీరు మెసేజెస్లో పంపించడమో, లేకపోతే పిక్చర్స్ అంటే ఫొటోస్ అండి. సో ఫొటోస్ పంపించడం ఏదో చేశారు కదా, సో అలాంటివి కూడా వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. ఎందుకు షేర్ చేసుకుంటున్నారు ఏంటంటే ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్ అంటే బ్రేకప్. మీతో వాళ్ళకి గొడవ జరిగింది, ఆర్గ్యుమెంట్స్ అయినాయి, అండ్ మీరు వాళ్ళని హర్ట్ చేశారు, వీళ్ళని చాలా హర్ట్ చేశారు. సో వీళ్ళు హర్ట్ అయ్యారు, అండ్ ఈ విషయాలన్నీ కూడా వీళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారండి. సో ఇక్కడ మనకి 2 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. ఇక్కడ మనకి రీడింగ్ 2 రకాలుగా వచ్చింది. ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళకి ఎక్కువ వర్తిస్తుందండి ఇది. సో ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. చూడండి ఇక్కడ ఎలా ఉందో కార్డ్. సో ప్రతిదీ షేర్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ దే ఆర్ షేరింగ్ విత్ దేర్ ఫ్రెండ్స్ అబౌట్ యువర్ ఇంటిమసీ పిక్చర్స్. ఓకే, ఇది ఎక్కువ అన్మ్యారీడ్ వాళ్ళండి, మ్యారీడ్ వాళ్ళు కాదు, అన్మ్యారీడ్ వాళ్ళే. సో 4 ఆఫ్ పెంటికల్స్ చూసారా, డెఫినెట్లీ దే ఆర్ షేరింగ్ అండి. దే ఆర్ షేరింగ్ విత్ దేర్ ఫ్రెండ్స్. బికాజ్ మీరు హర్ట్ చేశారు వాళ్ళని, మీకు బ్రేకప్ వచ్చింది, హర్ట్ చేశారు. లేదంటే వాళ్ళంతా వాళ్ళే మిమ్మల్ని యూజ్ చేసుకొని మిమ్మల్ని ఓన్లీ ఫిజికల్గా యూజ్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీ పిక్చర్స్ వాళ్ళు తీసుకోవడము జరిగింది. సో వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు. ఇది కంప్లీట్గా అన్మ్యారీడ్ వాళ్ళకి ఎక్కువ వర్తిస్తుందండి, మ్యారీడ్ వాళ్ళకి కాదు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో ఇక్కడ ఎంతమంది కనెక్ట్ అవుతుంది ఏంటంటే 70 to 80% వరకు కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనము అసలు ఏం షేర్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్తో వీళ్ళు అన్నప్పుడు మనకి కంప్లీట్గా మీ గురించి పాజిటివ్గా చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. ఎవరైతే మీకు బ్రేకప్ వచ్చిందో మోస్ట్లీ వీళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయడం కానివ్వండి, మీకు చెప్పకుండా డిస్కనెక్ట్ అయిపోవడం జరగడం, లేదు అంటే మీరు వాళ్ళని హర్ట్ చేసి బ్రేకప్ చెప్పుకుంటే, ఓకే, అలాంటి వాళ్ళకి సంబంధించి వీళ్ళు చాలా హార్డ్గా బిహేవ్ చేయడం, అంటే హార్డ్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు, మీ గురించి వీళ్ళు రివీల్ చేస్తున్నారండి వేరే వాళ్ళకి. సో ఇది అందరికీ వర్తించదు, కొద్ది మందికి మాత్రమే. సో ఎవరైతే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు, ఎవరైనా సరేనండి. సో పర్సనల్ రీడింగ్ అనేది మీకు క్యారియర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, హెల్త్ పరంగా, అండ్ అలాగే ఫైనాన్షియల్ పరంగా ఎనీథింగ్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనండి. సో ఇది అండి మీకు మీ పార్ట్నర్, మీరు ఎంతో ఇష్టపడే పర్సన్ మరి మీ గురించి ఏదో కార్డ్ పడిందండి, ఏదో చూద్దాం. సో 6 ఆఫ్ వీల్స్. సో ఇక్కడైతే మ్యారీడ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా చెప్తున్నారండి, మిస్ అవుతున్నారు, అందుకని ఈ కార్డు పడింది మనకి. ఇక్కడ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీకు సపరేషన్లోకి వెళ్ళిపోయారో వాళ్ళు మీ గురించి చాలా చెప్తున్నారండి, వాళ్ళ ఫ్రెండ్స్కి మీ గురించి చాలా పాజిటివ్గా మిస్ అవుతున్నట్టు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, మిమ్మల్ని బాగా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. సో ఇదండి రీడింగ్. ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు రెజొనేట్ అవుతే ప్లీజ్ కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.